ఐ గాట్ మ్యారీడ్ యాక్చువల్లీ. నేను మ్యారేజ్ సెటిల్ అయిపోయి ఆ టైంలో ఫిలిమ్స్ ఐ స్టాప్డ్, నేను చేయకుండా మానేయడం మొదలుపెట్టాను. ఆ టైంలో మంజులా నాయుడు గారి హస్బెండ్ సుధాకర్ అన్నయ్య గారు ఆయన వచ్చి నన్ను ఆగమనం సీరియల్ గురించి అడిగారు. సో ఫస్ట్ ఐ రిఫ్యూజ్, నేను పెళ్లి చేసుకుంటున్నానండి, నేను చేయను అన్నాను. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత కూడా మీరే చేయాలని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను స్టోరీ విన్నాను, నాకు చాలా నచ్చింది, ఆ స్టోరీ మీద చాలా నమ్మకం కలిగింది. సో పెళ్ళి అవగానే మళ్ళీ మా ఆయన ఒప్పించాను, ఇది ఒక సీరియల్ చేస్తాను అనేసి. అలా వాళ్ళతోటి ఒక రిలేషన్షిప్ కూడా నాకు స్టార్ట్ అయింది. అది సుధాకర్ గారిని నేను అన్నయ్య అంటాను, అలాగే మంజులా నాయుడు గారితో, బిందు నాయుడు గారితో నాకు మంచి ఒక ర్యాపో ఉంది. ఆ ర్యాపో తోటి వాళ్ళు అంటే ఐ నో దట్ నేను అవసరమై నేను చేయగలిగిన క్యారెక్టర్కే నన్ను పిలుస్తారని ఒక ఇది ఉంది. సో వాళ్ళు అలాగే రుతురాగాలు చేస్తున్నప్పుడు ఒక ఫస్ట్ వచ్చేసి చాలా డైలీ సీరియల్, ఫస్ట్ డైలీ సీరియల్ అది నాకు తెలిసి. సో చేస్తున్నాం, బేసిక్గా నీ మీదే ఆధారపడి ఉంటుంది స్టోరీ, నువ్వు చెయ్యాలి అంటే వాళ్ళు ఉన్న తర్వాత ఇంకా నేను పెద్ద ఆలోచించుకున్నాను, నేను చేస్తాను, నేను ఒప్పుకున్నాను. అలా రుతురాగలు స్టార్ట్ అయింది. దాదాపుగా ఒక 2-3 ఏళ్ళు అసలు నార్మల్ పీపుల్ అందరినీ టీవీకి కట్టేశారనమాట. అసలు తెలుగులో ఫస్ట్ టైం అలాంటి డైలీ సీరియల్. అది యాక్చువల్లీ అది టీమ్ వర్క్ కూడా అండి, అందరు యాక్ట్రెసెస్ అప్పుడు ఉన్న ఒక మైండ్ సెట్ కూడా అలాగే ఉండింది. మేబీ మాకు విపరీతంగా అన్ని ఒక ఆర్టిస్ట్కు 4 సీరియల్స్లో వర్క్ చేయడం అది లేదు కూడా. కాబట్టి అందరూ కూడా ఎవరైనా చూడండి, ఇప్పుడు శృతి కానీ, మేఘా రామకృష్ణ గారు కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, మధుమణి, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రీతి నిగమ్, అందరూ వాళ్ళ క్యారెక్టర్స్కు తగినట్టుగా ఉండి చాలా బాగా యాక్ట్ చేయడం. అలాగే రైటర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ అందరి ఒక కోఆపరేషన్, ఒక మొత్తం కాన్సన్ట్రేషన్ ఉండేది. దట్స్ వై ఐ థింక్ రుతురాగాలు ఈజ్ ఎ లెజెండ్ టుడే.